చెప్పండి. ఓకే, 1 minute మన బొల్లం మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. చెప్పండి బొల్లం మల్లయ్య యాదవ్ గారు, 200 TMCల 99 TMCల ఇష్యూ అనేది ఎప్పుడు జరిగింది, ఇది ఎన్ని రోజులు జరుగుతుంది? మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. సో మొదటి నుంచి కాంగ్రెస్ మాత్రం ఇదే ఆరోపణలు చేస్తుంది, 299 TMCలకు మీరు ఒప్పందం చేసుకున్నారు, తెలంగాణకు మరణ శాసనం రాసిరని ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ శాశ్వతమైన పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల మధ్యలో జరుగుతున్న విషయంలో పెద్దన్న పాత్ర పోషించి బీజేపీ చొరవ తీసుకొని పరిష్కరించాల్సిన ఈ సమస్యని వాయిదా వేస్తుంటే ఆ సంవత్సరం కేటాయింపుల కోసం తాత్కాలికంగా చేసిన ఒప్పందాల్లో భాగంగా ఆ సంవత్సరం గాను 299 TMCలకి ఆ రోజు ఆమోదాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని పట్టుకొని ఈ రోజు 299కి ఏదో శాశ్వత పరిష్కారం చేసినట్టు ఇలా మీరు కదా అధికారంలో ఉన్నారు, మీరు కేంద్రంతో సఖ్యతగా ఉన్నారు కదా, మీకు కావాల్సినప్పుడల్లా అపాయింట్మెంట్లు దొరుకుతూనే ఉన్నారు కదా, బడే బాగా సంబోధిస్తున్నారు కదా, తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటాల విషయంలో ఆ రోజు అన్యాయం జరిగితే ఎక్కడ పంట పొలాలు ఎండబెట్టలే. ఈ రోజు మీరు మామూలుగా శాశ్వత పరిష్కారం చేసి ఒప్పియండి, పెద్దన పాత్ర పోషిస్తున్న బీజేపీని ఒప్పించేసి మామూలుగా మీరు సమావేశం నిర్వహించండి. ఆంధ్రాకి దోచిపెట్టడానికి ఈ రోజు మీరు ప్రయత్నం చేయడానికి ఇతరత్ర ఏవో డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు? జల వివాదాల విషయాలలో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, రైతాంగానికి అన్యాయం జరగకుండా, ఆంధ్రాకి మేలు జరిగితే మాకేం ఇబ్బంది లేదు. కానీ ఆంధ్రాకి మేలు చేయడానికి తెలంగాణ వాళ్ళకి ఇబ్బంది పెట్టి తెలంగాణ రైతాంగం నష్టపోయే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలలో ఈ రోజు జరుగుతున్న విషయం మీద తప్పకుండా చర్చ చేపట్టండి, దీని మీద మరో ఉద్యమం చేపడుతున్నాము అని చెప్పినాము. ఉద్యమం చేపడుతున్నాం అనగానే అసెంబ్లీ సమావేశాలు డేట్ నిర్ణయం చేస్తుంది. మరి నిర్ణయం చేసిన దాని ప్రకారం అవకాశం కూడా ఇవ్వాలి కదా, దాని మీద సానుకూలంగా పూర్తిగా ఎన్ని రోజులు కాల వ్యవధి అవసరమైతే అన్ని రోజులు దాని మీద డిబేట్ పెట్టాల్సిన అవసరం ఉంది, చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ కనీసం మైకే ఇవ్వకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేసి కసబులతో పోల్చి ఇతరాత్ర మామూలుగా మూసీ ప్రాజెక్టులతోనే మూసీ అని చెప్పేసి ఏం భాష అండి? ఒక ముఖ్యమంత్రి మీరు గౌరవంగా మాట్లాడాలి, ఆ సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రతిపక్ష వాళ్ళని ఏదో రకంగా తిట్ల పురాణం మొదలుపెట్టి ఈ విమర్శిస్తేనో లేకపోతే కించపరిస్తేనో మీ సభ నడుస్తుంది, సజావుగా మాట్లాడేటోళ్ళు ఉండరు అని చెప్పేసి అని అనుకుంటే ఇవాళ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అసెంబ్లీతో పాటు మీరు చెప్పిన విషయాలు ఇవాళ పీపీటీల పేరు మీద మీరు చదివిన పట్టిన బట్టి రేపు మేము కూడా ప్రిపేర్ అయ్యి మామూలుగా ఉన్న వాస్తవాలు ఏంటో చెప్తాం. ఈ చెప్పిన విషయాలు ఎవరు కరెక్ట్ చేసిరు, ఎవరు ఏంటిది అనేది ఇక్కడ మేధావులు ఉన్నారు, నేర్చడంగా నిపుణులు ఉన్నారు, దీనివల్ల లబ్ధి పొందుతున్న రైతాంగం ఉన్నారు, నష్టపోతున్న రైతాంగం ఉన్నారు. కాబట్టి వాస్తవాలు ఏంటి అనేది మేము చెప్పేదా వేదికలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వాస్తవాలు ప్రజల దగ్గరకు చేరుతాయి, చేరకుండా ఏముండవు. అసెంబ్లీలో మీరు మాట్లాడి దాన్ని వక్రీకరిస్తున్నారా, ఏం చేస్తున్నారనే విషయాలు కూడా తెలుసు. ఎందుకంటే నిండు అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెట్టినప్పుడు మేము ప్రిపేర్ అయి రాలేదని చెప్పేసి తప్పించుకుపోయినా ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రి వారే మామూలుగా ప్రిపేర్ అయ్యి మేము పెట్టినమ్మా ఈ లైవ్ టెలికాస్ట్ కావట్లేదని చెప్పేసి అది కూర్చున్నారు. ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి ఏం చెప్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం, రైతులు కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ రోజు వక్రీకరించి పక్కదో పట్టించే ప్రయత్నం కాకుండా అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇస్తే, మైకులు కట్ చేయకపోతే దీని మీద చర్చకు సిద్ధమైతే, చర్చ ఎన్ని రోజులు నడిస్తే కూలంకుషంగా మాట్లాడటానికి అన్ని రోజులు చర్చకి సానుకూలంగా అవకాశం ఇస్తే విషయాలన్నీ బహిర్గతమవుతాయి. అవి బయటకు పడొద్దనే ఉద్దేశంతోనే కదా మీరు చేస్తున్న చీకటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ చీకటి ఒప్పందాలు వెలుగులోకి రాకుండా ఉండటం కోసమే తిట్ల పురాణాన్ని మొదలు పెడుతున్నారు. ఇంట్లో బయట అన్నట్టు అసెంబ్లీలో అదే భాష, బయట టీవీ డిబేట్లలో అదే భాష, బయట ఎక్కడ మాట్లాడిన వేదికల మీద అదే భాష. ఏంటండి కసబు గారితో ఎట్లా పోలుస్తారు మీరు? ఏంది కసబును మామూలుగా కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి పోలిక చేస్తే ఎవరు తుపాకు పెట్టిన వాళ్ళు ఎవరు? తెలంగాణ ఉద్యమం వల్ల ఇదే రేవంత్ రెడ్డి గారు కదా. ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి డబ్బుల బ్యాగుతో పోయిన రేవంత్ రెడ్డి గారే కదా. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు తెలంగాణ కోసం 6 నిమిషాలు పనిచేసి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడ్డ ఒక పెద్ద మనిషిని పట్టుకొని మీరు కసబ్తో పోలిస్తే ఇంతకంటే చీకటి రోజు ఇంకోటి ఉంటుందా? గౌరవప్రదమైన విమర్శ చేయండి, సిద్ధాంతపరమైన చర్చ పెట్టండి, సిద్ధాంతపరంగా మాట్లాడుకుందాం. కానీ మీరు సమాధానాలు చెప్పలేక మీరు వక్రీకరించడానికి ఈ రోజు అబద్ధాలు వేయడానికి ఇట్ల పురాణాన్ని అంటుకొని ఒక పెద్ద మనిషి అనే గౌరవం లేకుండా మాట్లాడితే ఇది పద్ధతి కాదు, సంస్కారం కాదు.
ఓకే ఇప్పుడు మానవతరావు గారు. ఉగ్రవాదం కన్నా ప్రమాదకరం ఆర్థిక నేరం. ఆర్థిక నేరం వల్ల దేశం యొక్క రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతి